ఇంతకుముందు వీడియోలో మనం ఇంటర్ఫేస్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఇంటర్ఫేస్ అంటే ఏంటి, ఇంటర్ఫేస్ని ఎలా డిక్లేర్ చేయొచ్చు, ఇంటర్ఫేస్లో ఏమేమి మెంబర్స్ ఉంటాయి, వాటిని డిరైవ్డ్ క్లాస్లో ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్నది మనం నేర్చుకోవడం జరిగింది. ఒక క్లాస్ని ఇంటర్ఫేస్ నుంచి డిరైవ్ చేసినా చేయకపోయినా మనకి వచ్చే అవుట్పుట్లో మాత్రం ఎటువంటి డిఫరెన్స్ కూడా ఉండడం లేదు. మరి అటువంటి సందర్భంలో ఇంటర్ఫేస్ వల్ల ఉపయోగం ఏంటి, దానికి సమాధానమే ఈ వీడియో. అయితే ఈ వీడియో చూసే ముందు మీరు గత 2 వీడియోలు చూసినట్లయితే నేను ఇక్కడ ఏమి చెప్పదలుచుకున్నానో మీకు మరింత క్లియర్గా అర్థమవుతుంది. సో జనరల్గా ఇంటర్ఫేస్ వల్ల యూసేజ్ ఏంటి అంటే, ఇంటర్ఫేస్ని ఒక కామన్ స్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తాము. ఇది మీకు అర్థమవడానికి నేను 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను. ఒకటి వచ్చేటప్పటికి జనరల్ ఎగ్జాంపుల్, రెండోది వచ్చేటప్పటికి మన ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. అయితే ముందుగా జనరల్ ఎగ్జాంపుల్కి వచ్చినట్లయితే ఇక్కడ నేను ఒక న్యూ క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. యు నో హౌ టు క్రియేట్ ఎ న్యూ క్లాస్. రైట్ క్లిక్ ఆన్ ద నేమ్ స్పేస్, యాడ్ న్యూ క్లాస్, జస్ట్ గివ్ ఏ క్లాస్ నేమ్ హియర్. క్లాస్ నేమ్ వచ్చి నేను ఇక్కడ ఇంటర్ఫేస్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఇస్తున్నాను. యాజ్ యూజువల్ ఫస్ట్ మెయిన్ మెథడ్ క్రియేట్ చేస్తున్నాను, స్టాటిక్ వాయిడ్ మెయిన్. రైట్, నేను ఇక్కడ తీసుకుంటున్న ఎగ్జాంపుల్ ఏంటంటే, జస్ట్ ఐఎమ్ డిక్లేరింగ్ అన్ ఇంటర్ఫేస్ ఐ హ్యూమన్. ఇంటర్ఫేస్ నేమ్ వచ్చేటప్పటికి ఐ హ్యూమన్. సో ఈ హ్యూమన్ అనే ఇంటర్ఫేస్లో ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి అనేవి మనం ఒకసారి చూసినట్లయితే, ఒక హ్యూమన్ బాడీకి అవసరమైనటువంటి ప్రాపర్టీస్ ఒక 2 మెథడ్స్ తీసుకుందాం. సో 2 ప్రాపర్టీస్ నేను డిక్లేర్ చేస్తున్నాను. అవి int eyes, this have set and get access. అదేవిధంగా int hands, set as well as get access. దీంతో పాటుగా స్ట్రింగ్ జెండర్ అని చెప్పేసి మరొక ప్రాపర్టీ తీసుకుంటున్నాను. Now I am declaring 2 methods. Those are void walk. Then second one is void eat. ఈ హ్యూమన్ అనే ఇంటర్ఫేస్లో మనకి 3 ప్రాపర్టీస్ 2 మెథడ్స్ ఉన్నాయి. నా ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక క్లాస్ని డిరైవ్ చేస్తున్నాను. క్లాస్ నేమ్ వచ్చి కాన్ఫిగ్, దెన్ డిరైవింగ్ ఫ్రమ్ ఐ హ్యూమన్ ఇంటర్ఫేస్. ఎప్పుడైతే మనం ఇంటర్ఫేస్ నుంచి ఒక క్లాస్ని డిరైవ్ చేసామో, ముందుగా మనం చేయవలసింది ఏంటంటే ఆ ఇంటర్ఫేస్లో ఉన్నటువంటి మెంబర్స్ అన్నింటినీ కూడా ఈ క్లాస్లో ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయో చూసినట్లయితే ఐస్, హ్యాండ్స్, జెండర్ అనే ప్రాపర్టీస్ ఉన్నాయి. సో వాటిని డిక్లేర్ చేయాలంటే ముందుగా వీ నీడ్ టు క్రియేట్ వేరియబుల్స్. సో ఇంట్ ఐస్, దెన్ ఇంట్ హ్యాండ్స్, దెన్ ఫైనల్గా స్ట్రింగ్ gender. So these are the variables we require. Now properties నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను. పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైర్, రిటర్న్ టైప్ ఇంటిజర్, eyes, we have 2 accessories, set eyes equal to value, get return eyes. అదేవిధంగా పబ్లిక్ int, this property is now hands. Set hands equal to value, get return hands. So third property is gender, public string gender, set gender equal to value, get return gender.
సో ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా మనం డిక్లేర్ చేయడం జరిగింది. నౌ వీ నీడ్ టు ఇంప్లిమెంట్ దీస్ టూ మెథడ్స్. ఓకే, నౌ let me implement the two methods. What are those? Public void, first one is walk. console.writeLine public method count. Okay, then public void it. console.writeLine eating method count. So now we build this method. It will show you error regarding main method. So change the startup, go to the project properties, change the startup to the interface example. ఇవన్నీ కూడా మనం మొదటి వీడియోలోనే చెప్పుకోవడం జరిగింది. ఈ ఎర్రర్ ఎందుకు వస్తుంది, దీన్ని ఎలా రెక్టిఫై చేయొచ్చు అనేది. సో నౌ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ టు ద క్లాస్ కార్తిక్. కార్తిక్ object, new Karthik. Now Karthik has 2 eyes. Now dot Karthik gender equal to male, and object dot hands. Karthik has 2 hands. Now call the method what, then it. To stay back the screen, use your console.read. Now run. What happens? Nothing. It will show you walking method called and eating method called, right? So if you want to show the properties also, then here you can show console.writeLine gender is male and has 2 legs, 2 hands. We are getting from gender, then eyes, then hands. Now in first line it will show you Karthik gender is male and has 2 legs, 2 hands. So now walking method called, finally eating method called. సో మీకు ఈ ఎగ్జాంపుల్ తర్వాత ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఇంతకుముందు ఎగ్జాంపుల్కి డిఫరెన్స్ ఏముంది, అక్కడ ఇంటర్ఫేస్ మెంబర్స్ని మనం ఇంప్లిమెంట్ చేసాం, ఇక్కడ కూడా ఇంటర్ఫేస్ మెంబర్స్ని ఇంప్లిమెంట్ చేసాం. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? నా ఆ పాయింట్కి వస్తున్నాను నేను. లెట్ మీ క్రియేట్ అనదర్ class name is Raghu. Okay, deriving from same interface I human. Now అంటే రఘు అని ఈ బాడీ కూడా కంపల్సరీగా ఈ ప్రాపర్టీస్ అన్నవి మనం ఇంప్లిమెంట్ చేయాలి. అంటే రఘు ఆల్సో కెన్ హ్యావ్ ఐస్, హ్యాండ్స్ అండ్ జెండర్. నౌ లెట్ మీ కాపీ అండ్ పేస్ట్ యువర్ సేమ్ ప్రాపర్టీస్, సేమ్ మెథడ్. సో మనం ఏదైతే క్లాస్ని మనం ఇంటర్ఫేస్ని డిరైవ్ చేస్తున్నామో ఆ క్లాస్లో కంపల్సరీగా ఇంటర్ఫేస్ మెంబర్స్ అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. దట్ ఈస్ ద ప్రైమరీ బేసిక్ రూల్. సో దిస్ ఈస్ నౌ వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్. Create an object to the Raghu
Raghu equal to new Raghu. Now Raghu dot is equal to 3. So then Raghu dot gender equal to male. So Raghu dot hands equal to 10. Now Raghu dot walk. Then Raghu dot eat. So now execute this one, you will get, see, these are the first class. ఇక్కడ చూసినట్లయితే రఘు జెండర్ ఇస్ మేల్ అండ్ హ్యాస్ 3 legs and 10 hands. వాకింగ్ మెథడ్ కాల్డ్, ఈటింగ్ మెథడ్ కాల్డ్. సో ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటంటే, ఒక ఇంటర్ఫేస్లో మనం ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసాం. అంటే ఒక హ్యూమన్ అనే బాడీకి ఏమేమి అయితే కంపల్సరీ అనుకున్నామో అవి మనం ఇంటర్ఫేస్లో డిక్లేర్ చేయడం జరిగిందన్నమాట. ఇక్కడ మనం కొన్ని ప్రాపర్టీస్, కొన్ని మెథడ్స్ మాత్రమే తీసుకున్నాము. జస్ట్ థింక్, హ్యూమన్ అనే బాడీకి కంపల్సరీ ఉండవలసింది అనుకున్నాం. సో మీరు ఏ క్లాస్ని ఈ ఇంటర్ఫేస్ నుంచి డెరైవ్ చేసినా కంపల్సరీగా ఇవన్నీ కూడా ఉండాలి. అంటే ఆ హ్యూమన్కి ఐస్, హ్యాండ్స్, జెండర్ ఉండాలి, అతని వాక్ మెథడ్, ఈట్ మెథడ్ అనేది కంపల్సరీగా ఉండాలి. అయితే ఆ ఇంప్లిమెంటేషన్ అనేది మీ ఇష్టం అనమాట. అంటే వాక్ ఇన్ ద సెన్స్, సపోజ్ మన ఇష్టం. సో లెట్ మీ చేంజ్. ఇప్పుడు కార్తిక్ అనే అతను ఫార్వర్డ్ వాకింగ్ చేస్తున్నాడు, వాకింగ్ టు ఫార్వర్డ్. సపోజ్ ఈ రఘు అనే అతను వాకింగ్ టు బ్యాక్వర్డ్. ఇన్ ద సెన్స్ బట్ సేమ్ మెథడ్, బట్ కార్తిక్ ఏం చేస్తున్నాడు, ముందుకు నడుస్తున్నాడు. సో రఘు ఏం చేస్తున్నాడు, వెనక్కి నడుస్తున్నాడు. అంటే ఈ ఇంప్లిమెంటేషన్ అనేది మనం డిపెండ్స్ ఆన్ అవర్ ఓన్. అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. కానీ ఈ కార్తిక్ క్లాస్లోను రఘు క్లాస్లోను ఈ వాక్ అనేటువంటి మెథడ్ అయితే కంపల్సరీగా ఉండాలి. అంటే ఒక కామన్ స్ట్రక్చర్ అయితే వీ నీడ్ టు మెయింటైన్. ఇంప్లిమెంటేషన్ అనేది మన అవసరానికి అనుకూలంగా మనం దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇంటర్ఫేస్ నుంచి ఒక క్లాస్ని డెరైవ్ చేసినప్పుడు ఇంటర్ఫేస్లో ఉన్నటువంటి మెంబర్స్ కంపల్సరీగా మీరు ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత మీకు అడిషనల్గా ఏదైనా అవసరమైనప్పుడు యూ కెన్ డూ దట్. ఫస్ట్ కార్తిక్ టీచ్ క్లాసెస్. సో పబ్లిక్ వైడ్ టీచ్ క్లాస్. So now console dot write line Karthik with dot. So now go there, you can call this one object dot teach class. And extra functionality we are providing to the Karthik. Whereas రఘుకి వచ్చేటప్పటికి ఇంటర్ఫేస్లో ఉన్నదాన్ని మాత్రమే ఇస్తున్నాం అనమాట. అంటే ఇంటర్ఫేస్ వల్ల యూసేజ్ ఏంటి అంటే, కంపల్సరీగా మనం ఒక కామన్ స్ట్రక్చర్ని ఫాలో అవ్వాలి అన్నప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు గో ఫర్ ఇంటర్ఫేస్. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ ఒక కార్ అనే ఇంటర్ఫేస్ తీసుకున్నట్లయితే కార్కి ఏముండాలి, ఒక వీల్స్ ఉండాలి, 4 వీల్స్ ఉండాలి, దానికి ఒక బాడీ ఉండాలి, స్టీరింగ్ ఉండాలి. సో లైక్ దట్. అంటే ఇంటర్ఫేస్లో ఈ మెంబర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సపోజ్ కార్ అనే ఇంటర్ఫేస్ నుంచి మీరు ఒక నానోని డెరైవ్ చేశారు. దానికి ఏముంటాయి, వీల్స్ 4 ఉంటాయి, సీట్స్ వచ్చేటప్పటికి 4 ఉంటాయి, స్టీరింగ్ ఉంటుంది. బట్ ఇంప్లిమెంటేషన్లో సపోజ్ స్టీరింగ్ ఇంప్లిమెంటేషన్ నాయనకు పవర్ స్టీరింగ్ అనేది ఉండదు, నార్మల్ స్టీరింగ్ ఉంటుంది. సపోజ్ మీరు ఏదైనా ఒక కాస్ట్లీ కార్ అంటే ఒక స్విఫ్ట్ అలాంటిది ఏదైనా తీసుకున్నట్లయితే దానికి వీల్స్ 4 ఉంటాయి, కానీ వీల్ సైజ్ ఏముంటుంది, నానోతో పోల్చుకుంటే కొంచెం పెద్దది ఉంటుంది. ఓకే. తర్వాత సీట్లు వచ్చేది నానోలో 4 ఉంటాయి, కానీ స్విఫ్ట్లో 5 ఉంటాయి. తర్వాత స్టీరింగ్ వచ్చేటప్పటికి పవర్ స్టీరింగ్ ఉంటుంది, సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉంటుంది. ఈ విధంగా అంటే ఐకార్ అనేది ఒక ఇంటర్ఫేస్ కింద మనం తీసుకున్నట్లయితే దాని నుంచి నానో డెరైవ్ చేస్తున్నాం, స్విఫ్ట్ డెరైవ్ చేస్తున్నాం. కానీ నానో ఇంప్లిమెంటేషన్ ఒక విధంగా ఉంటుంది, స్విఫ్ట్ ఇంప్లిమెంటేషన్ ఒక విధంగా ఉంటుంది. కానీ రెండింటిలో ఉండేటువంటి మెంబర్స్ మాత్రం ఎలా ఉంటారంటే కామన్గా ఉంటారు. నానోలో వీల్స్ ఉంటాయి, స్విఫ్ట్లో కూడా వీల్స్ ఉంటాయి. నానోలో సీట్స్ ఉంటాయి, స్విఫ్ట్లో కూడా సీట్స్ ఉంటాయి.
నానోలో స్టీరింగ్ ఉంటుంది, అలాగే స్విఫ్ట్లో కూడా స్టీరింగ్ ఉంటుంది. అంటే ప్రాపర్టీస్ ఆర్ సిమిలర్. బట్ టైర్లు సైజ్ వచ్చేటప్పటికి నానోలో చిన్నగా ఉంటాయి, స్విఫ్ట్కి కొంచెం బోల్డ్గా ఉంటాయి. తర్వాత సీట్స్ వచ్చేటప్పటికి నానోలో 4 ఉంటాయి, స్విఫ్ట్లో వచ్చేటప్పటికి 5 సీట్స్ ఉండొచ్చు. తర్వాత నానోలో స్టీరింగ్ నార్మల్ స్టీరింగ్ ఉంటుంది, స్విఫ్ట్ వచ్చేటప్పటికి పవర్ స్టీరింగ్ ఉంటుంది. అంటే ప్రాపర్టీస్ ఆర్ ద సేమ్, మెంబర్స్ ఆర్ సేమ్, బట్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద ఎన్విరాన్మెంట్. అంటే మన అవసరానికి తగ్గట్టుగా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాం. బట్ అందులో ఉన్నటువంటి మెంబర్స్ అయితే ఎలా ఉంటాయంటే కామన్గానే ఉంటాయి. ఈ విధంగా మనం ఇంటర్ఫేస్ని ఉపయోగించవచ్చు. అంటే ఇంటర్ఫేస్ వల్ల యూసేజ్ ఏంటంటే ఒక కామన్ స్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి. మీకు మరింత క్లారిటీ కోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే జస్ట్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ న్యూ GUI అప్లికేషన్. ఒక విండోస్ అప్లికేషన్ కానీ ఒక వెబ్ అప్లికేషన్ కానీ క్రియేట్ చేద్దాం. సో టేక్ ఏ న్యూ ప్రాజెక్ట్. Okay, file, new. Let me take a website. The Visual C# ASP.NET web form site. Store and desktop. సో ఇది మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు, మనం ముందు హౌ టు క్రియేట్ ద వెబ్ అన్నది కూడా చూద్దాం. క్లిక్ ఆన్ ఓకే. ఓకే, నేను ఇక్కడ ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడం జరిగింది. ఇది నార్మల్ పేజ్, కోడింగ్ వెళ్తున్నాను నేను. సో డోంట్ వీటి గురించి మీరు కంగారు పడకండి. యాక్చువల్గా మనకి వెబ్సైట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అంటే GUIలో బటన్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ బటన్, రెండవది వచ్చేటప్పటికి లింక్ బటన్. లెట్ మీ డిక్లేర్ an object to the button. view button equal to new button as well as link button link equal to new link button. సో ఈ 2 బటన్స్ ప్రీ డిఫైన్డ్ బటన్స్ అన్నమాట. వీటిని మైక్రోసాఫ్ట్ వాళ్ళు మన కోసం డెరైవ్ చేయడం జరిగింది. అయితే వీటి ఇంప్లిమెంటేషన్ ఎలా జరిగింది అన్నది మీకు ఇక్కడ నేను చూపించబోతున్నాను. సో జస్ట్ క్లిక్ ఆన్ బటన్, then press F12, you will go to the definition. This is అంటే ఈ బటన్ అనే క్లాస్ ఈ వెబ్ కంట్రోల్ అనేటువంటి క్లాస్ నుంచి ఈ బటన్ కంట్రోల్ పోస్ట్ బ్యాక్ ఈవెంట్ హ్యాండ్లర్ అనే ఇంటర్ఫేస్ నుంచి డెరైవ్ చేయడం జరిగింది. అంటే ఈ క్లాస్లో ఉన్నాయి, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఇంప్లిమెంట్. అంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఏమైనా ఉంటే కంపల్సరీగా మనం ఇంప్లిమెంట్ చేస్తాము, లేదు అంటే దట్ ఈస్ అప్ టు. బట్ వేరే ఈ బటన్ కంట్రోల్లో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీస్ ఇవి, అలాగే ఒక 2 ఈవెంట్స్ ఉన్నాయి. ఇవైతే మీరు కంపల్సరీగా దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసి వస్తుంది. అలాగే పోస్ట్ బ్యాక్ ఈవెంట్ హ్యాండ్లర్ అనేటువంటి ఈ ఇంటర్ఫేస్కి వచ్చినట్లయితే హియర్ వీ హ్యావ్ ఏ మెథడ్. సో దీన్ని కూడా కంపల్సరీగా మనం ఇంప్లిమెంట్ చేయాలి. మీరు ఒకసారి కౌంట్ చేయండి. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? సో దీస్ ఆర్ నథింగ్ బట్ మెథడ్స్ ఆర్ ఫ్యూ ఆఫ్ ఈవెంట్స్ ఆల్సో హియర్. సో 1 2 3 4 5 6 7 methods, then 1 2 events. So 1 2 3 4 5 6 7 8 2 7. So just check that. This is for button. These are the properties. Event method. So properties 8 we have, events 2 we have, method 7 we have for button. Right, now link button. So go to the default page, click on the link button, press F12. You can see same ikkada kuda web control ane class same అవే ఇంటర్ఫేస్ నుంచి దీన్ని డెరైవ్ చేయడం జరిగింది. అయితే మీరు కౌంట్ చేసినట్లయితే 1 2 3 4 5 6 7 8 9 methods, 2 events, 1 2 3 4 5 6 7 8. In the sense 8 properties, 2 events and 9 methods. అంటే బటన్తో కంపేర్ చేసినప్పుడు లింక్ బటన్ హ్యాస్ ఎక్స్ట్రా 2 methods. బట్
బటన్లో ఉన్నటువంటి ఈ 8 ప్రాపర్టీస్, 2 ఈవెంట్స్ అండ్ ఈ 7 మెథడ్స్ కంపల్సరీ ఎక్కడ ఉంటాయి, లింక్ బటన్లో కూడా ఉంటాయి. బట్ లింక్ బటన్ హ్యాస్ అడిషనల్ 2 మెథడ్స్. సో మోర్ ఓవర్ వీటితో పాటుగా ఇంటర్ఫేస్ వల్ల మరొక యూజెస్ ఏంటంటే, బై యూజింగ్ ఇంటర్ఫేస్ వీ కెన్ ఇంప్లిమెంట్ ద మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. యాక్చువల్గా మన ఇన్హెరిటెన్స్ గురించి చెప్పుకున్నప్పుడు 3 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం: సింగిల్, మల్టీ లెవెల్ అండ్ మల్టిపుల్. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద మల్టిపుల్ ఇంటర్ఫేస్. బేసికల్గా ఒక క్లాస్కి, బేస్ క్లాస్ కింద ఒక క్లాస్ మాత్రమే మనం క్రియేట్ చేయగలము. మోర్ దెన్ ఒక క్లాస్ నుంచి మనం ఒక క్లాస్ని డిజైన్ చేయాలంటే కంపల్సరీగా మనకి అక్కడ ఇంటర్ఫేస్ అవసరం పడుతుంది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. చూడండి, వెబ్ కంట్రోల్ అనేది ఒక క్లాస్, మిగతా 2 కూడా ఇంటర్ఫేసెస్. అంటే మీరు ఇంటర్ఫేసెస్ తీసేసి ఇక్కడ మీరు ఇఫ్ యూ వాంట్ క్రియేట్ ఏ క్లాస్ దాన్ని యూ కెన్ నాట్ యాక్సెప్ట్. ఒక క్లాస్ని మనం 2 థింగ్స్ నుంచి డెరైవ్ చేసేటప్పుడు కంపల్సరీగా ఇంటర్ఫేస్ ఉండాలి. ఇది ఇంటర్ఫేస్ వల్ల మనకి మరొక ఉపయోగం.